studying first year MPC. సార్కు స్టూడెంట్స్కు ఉండే రిలేషన్. ఫస్ట్ స్టూడెంట్స్ సార్ వస్తుండగా చెప్తారు గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. అయితే సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి అంటారు. అదే స్టూడెంట్స్ అంటారుగా థ్యాంక్ యూ సార్ అని అంటారు. అరే ఇవాళ మనం ఎక్కాలు చెప్పుకుందామని సార్ అంటాడు. అయితే సరే సార్ అని స్టూడెంట్స్ అంటారు. సార్ ఏమో ఇప్పుడు పాత ఇనుప సామాన్లు అమ్మే ఇబ్బయ్య కొడుకు ఇట్టయ్య వచ్చిండారా అంటారు. అయితే వచ్చిండు సార్ అని స్టూడెంట్స్ అంటారు. అయితే ఆయన పాత ఇనుప సామాన్లు అమ్ముతాడుగా, ఇక పాత ఇనుప సామాన్ల లెక్క పాట పాడతాడు. సెవెంత్ టేబుల్ స్టూడెంట్స్ పాడతారు. 7 1 7 కొంటాం, 7 14 కొంటాం, 7 3 21 కొంటాం, పాత ఇనుప సామాన్లు కొంటాం, 7 4 28 కొంటాం, 7 5 35 కొంటాం, 7 42 కొంటాం, పాత రేపు డబ్బాలు కొంటాం, దీని సీసాలు కొంటాం. స్టూడెంట్ అంటాడు. సార్ మధ్యలో ఆస్తాడు కానీ వాళ్ళు ఆగరు. అరే ఆగ అన్న కూడా ఆడాగడు. 7 49 కొంటాం, 7 56 కొంటాం, 7 63 కొంటాం, 7 70 కొంటాం, పాత ఇనుప సామాన్లు పైపులు బీరు డబ్బాలు కొంటాం, బీరు సీసాలు కొంటాం, ఏది పడితే అది కొంటాం అని స్టూడెంట్స్ వస్తారు. అరే బాబు ఆపరా అని సార్ మొత్తుకుంటాడు. సరే సార్ ఆపిరా, నా మైండ్ మొత్తం తింటురు కదరా, నా తల మొత్తం తింటురు, నన్ను సగం చంపిరు కదరా మీరు బాబు, కూసో అని సార్ అన్నాడు. అయితే సార్ కూర్చున్న సార్ అని స్టూడెంట్ అంటాడు. మళ్ళీ సార్ వచ్చి వార్త చదివే మూర్తి కొడుకు వచ్చిండారా అని అంటాడు. వచ్చిండు సార్ అని స్టూడెంట్స్ అంటారు. ఇక మూర్తి కొడుకు లేస్తాడు, సగం లేస్తాడు. అరే పూర్తిగా లేరా వెళ్ళా అని సార్ అంటాడు. అయితే పూర్తిగా లేచిన సార్ అని స్టూడెంట్ అంటాడు. ఇక స్టూడెంట్ని సార్ అంటాడుగా, అరే నువ్వు 10 లెక్కలు చెప్పరా అని అంటాడు. ఇక ఈయన వార్త చదివే మూర్తి కొడుకు కదా, దీన్ని వార్తల్లో చెప్తాడు. ఇక 10 10 11 10 10 20 బాగానే ఉంది, 10 30 వచ్చి 10 40 ఢీకొనగా 10 50 తీవ్ర గాయాలయ్యాయి, 16 60 మూతికి దెబ్బ తగిలి 32 పళ్ళు ఊడిపోయాయి, 10 70 ఆసుపత్రికి తరలించారు, 10 80 మెదడుకు దెబ్బ తగిలి మతి స్థిమితం లేక తప్పిపోయింది. వెతికి తెచ్చిన వారికి 10 9 90,000 రూపాయలు ఇస్తామని 10 100 తెలిపిందని స్టూడెంట్ అంటారు. అయితే సార్ అంటారు, అరే ఆయన సగమే చంపింది కానీ నువ్వు పూర్తిగా చంపేసినావు కదా నన్ను అని సార్ అంటాడు. అయితే పూర్తిగా చంపేసినావు కదా అంటే, సార్ నేను ఏమన్నా చంపినా సార్ మిమ్మల్ని, ఇప్పుడు ఓన్లీ ఎక్కాలో చెప్పినా కదా సార్ అన్నాను. చెప్పిన వాళ్ళే బాగా ఎక్కాలి కానీ కూర్చోరా అని సార్ అంటాడు. కూర్చున్న సార్ అని అంటారు. మీ ఎక్కాలు వద్దు, మీరు వద్దు, మీ స్కూల్ వద్దని సార్ వెళ్ళిపోతాడు వాళ్ళని వెళ్ళమని చెప్పేసి. థ్యాంక్ యూ.